నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. హైడ్రా 9 తలల విషనాగు అని కేటీఆర్ అంటున్నాడు. దానికి తగ్గట్టుగానే హైడ్రా మీద ఇప్పటికే చాలా కామెంట్ చేసిన హైకోర్టు ఇక విసిగిపోయి మొన్న కామెంట్ చేసింది. నిన్ననేమో ఆర్డర్ పాస్ చేసింది. మొన్న మిమ్మల్ని బ్యారెక్స్లో పడేస్తా, మిలిటరీ బ్యారెక్స్లో సమస్య లేదు, దాని సంగతి ఏమిటి, అధికారులకు చెప్తే వినకుండా ఇట్లా కోర్టు ధిక్కార కేసులో ఎన్నిసార్లు ఇట్లా వస్తారు, మీరు కోర్టు ధిక్కార కేసులు ఉండవుగా, ఆ కేసులో మేము జైలుకు పంపడమే ముఖ్యంగా మిలిటరీ బ్యారక్స్ చేస్తామని చెప్పి అంటే అయ్యా అప్ప అని చెప్పి ఏజీపీ గారు కోర్టును బతిమలాడి 24 గంటల పాటు దాన్ని ఆపారు. అంటే మేము క్షమాపణ చెప్పుకుంటాం అట్లా ఇట్లా అని చెప్పి చివరికి అఫిడవిట్ వేసి రంగనాథ్ గారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైందంటే మొన్న తీర్పు ఏమంటే రంగనాథ్ను బదిలీ చేయండి, ఆ శాఖలో ఉంచడం కాదు, వేరే వ్యక్తిని పెట్టండి అని హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాని మీద రెండు అభిప్రాయాలు నాకు ఉన్నాయి. ఒకటి, హైడ్రా మంచిది, హైడ్రా చేస్తున్న తీరు మంచిది కాదు. హైడ్రా వల్ల చాలా వరకు అక్రమార్కులు భర్తం పడుతున్నారు. కొన్ని 6-7 కుంటలు బాగు చేశారు. ఇది పాజిటివ్. బతుకమ్మ కుంట నుంచి మొదలుకొని చాలా బతుకమ్మ కుంట గురించి చెప్పగానే వెంటనే సల్కన్ చెరువు గురించి చెప్పాలి కదా. మరి సల్కన్ చెరువులో మనకి ఫాతిమా కాలేజ్ ఎట్లా ఉన్నది, మధ్యాహ్నం ఉందా లేదా, దానికి వెసులుబాటు రంగనాథ్ ఎందుకు ఇచ్చారు, రంగనాథ్ దాన్ని సమర్థించుకుంటూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరి అదేమో పేద పిల్లలు చదువుతున్నారు, ఫీజు లేకుండా చదువుతున్నారు కనుక వాళ్ళకు వెసులుబాటు ఇచ్చామన్నారు. మరి అదే పేద పిల్లలు ఇళ్లల్లో ఉంటే వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి బయట బజార్ పడేసి వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకోకుండా, వాళ్ళ టిఫిన్ బాక్సులు తీసుకోకుండా వాళ్ళని బజార్ పడేస్తే మరి అప్పుడు పిల్లలు కదా వాళ్ళు. అంటే ఫాతిమా కాలేజ్ చదువు పిల్లలు మాత్రమే పిల్లల అనే మాట వస్తుంది. కనుక ఇట్లా సెలెక్టివ్ కేసులలో రంగనాథ్ యాక్ట్ చేస్తున్నారు. కనుక ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు. అసలు అస్మదీయులు అంటారు కదా, ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళ ఎవరి వైపు పోవడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మాత్రం పోతున్నారనే మాట వస్తున్నది. కానీ ఇరుపక్షాలు ఆరోపించుకుంటే మనకు అర్థమైంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు కూడా, అంటే ఇటుపక్క అటుపక్క అక్రమార్కులు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, మనకు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండరెడ్డి నుంచి మొదలు పెడితే వాళ్ళ పేర్లు చెప్తుంది. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఇతరత్ర వాళ్ళ పేర్లు చెప్తున్నది. పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంటే వీళ్ళందరికీ కూడా ఇటు వీళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నది. పట్నం మహేందర్ రెడ్డి, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు గతంలో, బీఆర్ఎస్లో ఉన్నారు కదా. మరి పార్టీ ఫిరాయించగానే వాళ్ళ మీద ఫిర్యాదు చేసే వీళ్ళు మరి పార్టీ ఫిరాయించక ముందు కదా వీళ్ళకి అబ్జర్వ్ చేసింది ఇవన్నీ కూడా. ఏది అట్లాగే కేటీఆర్ పేరు జనవాడ ఫామ్ హౌస్ గురించి ఇట్లా వీళ్ళు చెప్తున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ. మరి అంటే ఇటుపక్క అటుపక్క ఎవరు అక్రమాలు ఉన్నారు, ఇద్దరు చెప్తే ఏమవుతున్నారంటే ఇద్దరు కలిసి ఏం చెప్తున్నారంటే మొత్తం మీద అక్రమం చేసేది అందరూ చేస్తున్నారు, ఇటు పార్టీ వాళ్ళు అటు పార్టీ వాళ్ళు అర్థమవుతుంది. రంగనాథ్ గారు ఒక వివరణ ఇచ్చారు, మంచి వివరణ ఉంటుంది. ఎవరైతే కొందరు ఎడ్ల సుధాకర్ రెడ్డి అని బతుకమ్మకుంట అంబర్పేటలో ఉన్న దాని మీద కేసు వేసి చేశారని, ఇప్పుడు ఇక్కడ కూడా లోతుకుంటలో ఉన్న 1-2 సర్వే నెంబర్లు చూపించి మిగతా సర్వే నెంబర్లో వాళ్ళు స్టే తీసుకొచ్చిన సర్వే నెంబర్లు వేరు, దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక సర్వే నెంబర్ల స్టే ఒకటి ఉన్నది, వాళ్ళు కబ్జా పెట్టుకున్న భూమి ఒకటి, ఇట్లా అని చెప్పి వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టారు. నేనేమంటున్నాను, 5-6 పేర్లు చెప్పారు ఆయన. 5-6 పేర్లు అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేకపోతే ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళే, అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు కాకపోతే అంతకుముందు కూడా ఎప్పుడో ఒకసారి. కనుక దీన్ని ఏమవుతుందంటే హైడ్రాను చూపించి వాళ్ళను వేట కుక్కలాగా పంపించి దాని ద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ఫీటుకు 150 నుంచి 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తుంది ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెద్దలు అని ఒక ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నివారించాల్సిన అవసరం అటు రాజకీయంగా వాళ్ళు అనుకుంటారు, కానీ దీని మీద ఇటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం రంగనాథ్ గారికి ఉంది కదా. రంగనాథ్ గారి మీద 63 కేసులు ఉన్నాయి, కోర్టు ధిక్కార కేసులు. ఇప్పుడు ఈ 2 కలిపితే 65 అవుతాయని కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగానే అప్పుడున్నప్పుడు ఏం చేద్దామని ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారు దానికి కోర్టునే ప్రశ్నిస్తూ కోర్టు మీద నమ్మకం ఉంది అంటున్నాడు. కోర్టు మీద ప్రశ్నిస్తే ఏమొస్తున్నాడు అంటే, మీరు 400 కేసులు ఉండే కదా గతంలో సోమేష్ కుమార్ గారు, అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నారు. అప్పుడు మీరు ఫిర్యాదు చేస్తే అయ్యేది. ఎవరైనా సరే కోర్టు ధిక్కార కేసులలో మరి ఒక వ్యక్తి మీద ఆ 400 కేసులు అప్పుడు ఎందుకు చేయాలి, అప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేయాల్సింది అని నేను అంటున్నాను. అప్పుడు ఎందుకు చేయలేదు అనుకుంటూనే, కోర్టు మీద గౌరవం ఉంది అనుకుంటూనే మేము రంగనాథ్ను మార్చే అవసరం లేదు, అసలు అధికారులు మార్చమనే హక్కు కోర్టులకు ఎక్కడ ఉంది అంటున్నాడు. చాలా తప్పు మాట. ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట అనడానికి వీల్లేదు. కోర్టు విషయంలో ఏదైతే వాళ్ళు పర్సనల్గా హాజరుగమ్మనే హక్కు ఉన్నది. సిఎస్ దాకా ఎవరినైనా సరే రాష్ట్రంలో ఉన్న అత్యున్నత అధికారితో సహా ఒక్క గవర్నర్ తప్ప మిగతా ముఖ్యమంత్రిని కూడా కోర్టుకు స్వయంగా రమ్మని కోరే హక్కు కోర్టులకు ఉన్నది. కనుక అది గమనించాలి.
కోర్టులు అట్లా చేస్తే ఎట్లా అని మాట్లాడుతూనే గౌరవం ఉందంటున్నారు. కనుక నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోర్టు ఏమన్నది అధికారులు మార్చమన్నది, ఖచ్చితంగా మార్చాల్సిందే అంటున్నారు. మార్చకుండా ఉండడానికి వీల్లేదు. అది అన్యాయమా న్యాయమా తర్వాత సంగతి. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు కోర్టు మాటను ధిక్కరిస్తూనే ఇప్పుడు అప్పీలు పోతామంటే అది డివిజన్ మెచ్చిపోతామన్నట్టు మంచిది, నష్టం ఉంది. ఆయన కోసం ఇక్కడ న్యాయం జరిగితే పైకోర్టుకు పోవాల్సిందే కాదండి. కానీ ఇన్ని తీవ్రమైన వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళ వెర్షన్ ఏంటంటే పూర్తిగా హైడ్రా వెర్షన్. ఎవరైతే కోర్టుకు పోతున్నారో అందరూ అక్రమార్కులు, వాళ్ళందరూ తమ భూములను రక్షించుకోవడానికి మా మీద ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఉదాహరణకు లోతుకుంట కేసే తీసుకుందాం. లోతుకుంటలో జరగాల్సింది ఏంది, వాళ్ళు ఒక సర్వే నెంబర్ మీద స్టే తెచ్చుకున్నారు, ఇంకో సర్వే మీద కబ్జాకున్నారు, అక్కడ కబ్జా చేస్తున్నారు, ఇది ప్రభుత్వమే అంటున్నారు. దీన్ని రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది, మనకు మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది, అట్లానే జిహెచ్ఎంసీ లేకపోతే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నది. ఇప్పుడు రెవెన్యూ భూమి అంటున్నారు, ఇది అట్లా కంటోన్మెంట్ పరిధిలో లోపల ఉందంటున్నారు. కనుక రెవెన్యూకి సంబంధించిందా కాదా తేల్చాలి కదా. ఎవరు చేయాలి, జిహెచ్ఎంసీ చేయాలన్నా, రెవెన్యూ చేయాలన్నా, కంటోన్మెంట్ చేయాలి, ఎవరు చేయాలి మరి. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ భూమి రీసర్వే చేసి మీరు స్టే తెచ్చుకున్న సర్వే నెంబర్ వేరే, ఇప్పుడు చేస్తున్న సర్వే నెంబర్ కబ్జాలు వేరే నిరూపించాల్సిన బాధ్యత హైదరాబాద్ కాదా. ఇది ఏం చేయకుండా వాళ్ళు స్టే తీసుకుంటారు, అదే భూమికి వీళ్ళు పోతున్నారు, కేసులు వేస్తున్నారు. కనుక ఇది ఒక్కటే కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేసింది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అమలు చేశారో అట్లా తెలంగాణలో కూడా సమగ్ర భూ సర్వే చేసి ఈ సర్వే నెంబర్లు సరైన విధంగా చేస్తే తప్ప ఈ భూ కుంభకోణాలు ఆగవు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వాళ్ళు భూ కుంభకోణం చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వ్యతిరేకించే ఎందుకు బీఆర్ఎస్ అంటే తమ పార్టీ వాళ్ళు కూడా కబ్జా చేసి ఉన్నారు కనుక మాజీ సభ్యులు ఎవరైనా కబ్జా చేస్తుంటే వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే కేటీఆర్ నుంచి ముందు పెడితే వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్తున్నారు, చూస్తున్నాం కదా. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే దేశంలో రాష్ట్రంలో కానీ పేదలకు 100-200 కావాలి ఇవ్వడానికి మాత్రం జాగ దొరకదు, స్థలాలు లేవంటారు. కానీ అదే ఈ కబ్జాలు పెట్టడానికి 100 ఎకరాలు 1000 ఎకరాలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇవాళ లోతుకుంట భూమి విలువ 10,000 కోట్లు అంటున్నారు. 10,000 కోట్లు అంటే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది దీన్ని గమనిస్తే. కనుక హైడ్రాలో మంచిది, హైడ్రా బాగా పనిచేస్తే మంచిది కాదట్లేదు. హైడ్రా చేయడం వల్ల చెరువుల పరిరక్షణ జరుగుతుంది, నాలాల పరిరక్షణ జరుగుతుంది, అక్రమార్కులు భర్తం పట్టవచ్చు, మంచిది. అందుకని హైడ్రా వచ్చిన కొత్తలోనే మీకు నిడ్రా కావాలని నిజామాబాద్ వాళ్ళు, వాడ్రా కావాలని వరంగల్ వాళ్ళు, కడ్రా కావాలని కరీంనగర్ వాళ్ళు ఉద్యమాలు చేసి ఊరేగింపులు తీసారు, మాకు కూడా చేయండి. ఇప్పుడు ఈ హైడ్రా పరిధంతా ఔటర్ రింగ్ లోపట్నే దాటి చాలా ఉన్నాయి. కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా 6 కుంటలు రక్షించడం అనే వీళ్ళు మరి మన సల్కం చెరువులో వాళ్ళ తెలియదు పోతున్నారంటే కారణాలు చెప్పారు. అది స్పష్టంగా ఇప్పుడు చూడండి, 2 పార్టీల వాళ్ళు ఆరోపించుకుంటున్నారు కదా. 2 పార్టీల వాళ్ళు సల్కం చెరువు గురించి మాట్లాడతలేరు ఎవరు కూడా. అంటే బీఆర్ఎస్కు ముస్లిం లీగ్ ఎంఐఎం పార్టీ కావాలి, ఇటు పక్కన కాంగ్రెస్కు ఎంఐఎం పార్టీ కావాలి. అక్కడికి వచ్చే వరకు అలా ఇద్దరు వాడి గురించి మాట్లాడతలేరు, మిగతా అందరి గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద వాళ్ళ మీద. అంటే ఏమన్నట్టు మతం కూడా ఇందులో భాగమైంది. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ముస్లిం మతం ఓట్లను ఎవరు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరని మనకు అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడతారు. కానీ అట్లాగే సారస్వత అనే ఒక సంఘ సేవకురాలు ఈ సల్కం చెరువు మీద చాలా కొట్లాడింది, చాలా ఆధారాలు చూపించింది, ప్రభుత్వం దగ్గర పోయింది, ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. ఆమెను ఎందుకు కనిస్తారు, ఎందుకు పోయింది ఇట్లా అంటే మనకు అర్థమైంది ఏంటంటే పెద్దలకు నీతి పేదలకు నీతి. ఇవాళ మొత్తం అంతా వీళ్ళు కూల్చివేతారని పేదలే చేశారు, పెద్దలే మాత్రం ఏదో టచ్ ఇచ్చి ఊరుకున్నారని మనకు అర్థమవుతుంది. అది మూసీ నది ప్రక్షాళన కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, హైడ్రాను సరిగ్గా విధంగా నడిపించి రాజకీయాలకు అతీతంగా చేస్తే హైడ్రాకి మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. అదే హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేయడానికి, డబ్బులు దండుకోవడానికి చేస్తే ఖచ్చితంగా హైడ్రా మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అవుతాయి. అందుకని హైకోర్టు ఇంకో మాట అన్నది, ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా, అందరు అధికారులు హరించి మీరే చేస్తారా హైడ్రా అనే మాట అంటుంది. రెవెన్యూ ఏం చేస్తున్నది, మున్సిపాలిటీ ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, అట్లాగే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని మనకెందుకు లేని ఊరుకున్నారు ఇప్పటిదాకా, అంతే కదా. నిర్మాణాలు జరిగినాయి కదా, ఇప్పుడు బిల్డింగ్ కూలగొట్టాలని నిర్మాణాలు జరిగినాయి కదా. మరి అదే హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నాయని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని బదనాం చేసింది కదా, మరి దాన్ని ఎందుకు కూలగొట్టలేదు ఇప్పటిదాకా. అంటే వాళ్ళు సరైన ఆధారాలు పెట్టి మాది ఎక్కడ ఉంది, మీది ఎక్కడ ఉంది, మక్తాలో ఉన్న బిల్డింగ్స్ ఏంటి, మీరు పార్క్ హయాత్ హోటల్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడ ఉన్నామో చూపించారు. ఇప్పుడు దాన్ని మాత్రం ముట్టుకోవడం చూసినాం కదా, స్టే చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెద్దలకు నీతి పేదలకు నీతి పాటించిన వాళ్ళు పేదలేమో ఏడ్చుకుంటూ పోతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇట్లా వాళ్ళ శాపాలు తక్కువగా. నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు, పెద్ద పెద్ద భూ కబ్జాలు జరిగే మాట మాత్రమే గట్టిగా పట్టించుకుంటే ఇన్కన్వెన్షన్ భూమిని వాళ్ళది, ఇన్కన్వెన్షన్ అని భూమి వాళ్ళది కాదు, ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది కనుక ఆనాడు నాగార్జున గారిని ఏమన్నారు, మీరు బిల్డింగ్లు కట్టడానికి వీల్లేదు, అక్రమంగా కట్టారు, అది తొలగిస్తే అయిపోయింది, తొలగించారు అయిపోయింది, భూమి అయిందే, ఇన్కన్వెన్షన్దే భూమి. కానీ దాన్ని పార్కులాగానో లేకపోతే చెట్లు పెంచో తోటలాగా వ్యవసాయాన్ని వాడుకుంటే తప్పలేదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఆరోపణ వచ్చింది కదా.
అది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఏలో తేలిపోయింది. నీళ్లు వస్తున్నాయి అక్కడ దాకా, మరి దాంట్లో భవనాలు నిర్మించలేదు కనుక అది అయిపోయింది. కానీ వ్యవసాయేతర పనులకైతే వాడుకోవడానికి వీల్లేదు కదా దాన్ని. అట్లా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అట్లాగే మనకు ముఖ్యంగా హైడ్రా పరిధిలోకి వచ్చే భూములు, వీటిని ఖచ్చితంగా రక్షించాలంటే హైడ్రా విశ్వసనీయత పెంచుకోవాలి. హైడ్రా ఉండాలని కోరుకుందాం, కానీ హైడ్రాలో పక్షపాత రహితంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ ఏదో ఒక పార్టీని చేసుకోవడం, ఏదో ఒక వాళ్ళని చేసుకోవడం, లేకుంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడితే కరెక్ట్ కాదు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఆయన రంగనాథన్ రక్షిస్తారా లేకపోతే బర్తరఫ్ చేస్తారా, తీసేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారి పోకడ చూస్తే ఆయన తీసేసే అవకాశం లేదనుకుంటున్నాను నేను. హైకోర్టు ఈ తీర్పు మీద డివిజన్ బెంచ్కి పోతారు. అది కొనసాగినంత కాలం డివిజన్ బెంచ్లో విచారణ కొనసాగితే ఉంటారు. డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇస్తుందో చూద్దాం. అప్పుడు కానీ రంగనాథ్ భవిష్యత్తు కోర్టులు తెలుస్తాయని నేను అనుకుంటున్నాను.